హరిణి రెండవ భాగం. ఒకటవ భాగంలో రేఖ తల్లి కళ్ళు కప్పి ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలని భావిస్తుంది. కానీ తల్లి చెంపదెబ్బతో మనసు మార్చుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక హరిణి కాశీలో పీజీ చేస్తూ ఉంటుంది. హరిణి స్నేహితురాలి ఫ్రెండ్స్తో కలిసి సారనాథ్ చూడడానికి వెళ్తుంది. మాధవరావు ఆమె మనసుని కదిలిస్తాడు. కథ కొనసాగుతుంది. తార, హరిణి ఎంఏ పరీక్షలు రాస్తున్నారు. ఆ రోజు ఆదివారం. మర్నాటితో పరీక్షలు పూర్తయిపోతాయి. ఈ చదివిన చదువుకి ఆ మాత్రం పాస్ మార్కులు రాకపోవులే, ఏదో నీలా ఫస్ట్ క్లాస్ కొట్టేయాలనే ఆశేమీ నాకు లేదు అంటూ మరికొందరు ఫ్రెండ్స్తో కలిసి 3 గంటలప్పుడు మ్యాట్నీకి బయలుదేరింది తార. హరిణి ఒక్కర్తే హాస్టల్ రూమ్లో కూర్చుని తదేకంగా చదువుకుంటోంది. సాయంకాలం ఇంచుమించు 5 గంటల వేళైంది. పని మనిషి వచ్చి తన కోసం ఎవరో వచ్చారని చెప్పింది. ఎవరై ఉంటారా అనుకుంటూ ఆతృతగా గదికి తాళం పెట్టి బయలుదేరింది విజిటర్స్ రూమ్కి. ఎదురుగా చిరునవ్వుతో మాధవరావు గుడ్ ఈవినింగ్ అంటూ లేచి హరిణికో కుర్చీ చూపించాడు. గోధుమ రంగు సూటులో మరింత గంభీర, సుందరంగా, హుందాగా కనిపిస్తున్న అతన్ని కాసేపు అలాగే నిల్చుని చూసి మీరా అంది హరిణి. అంతసేపు చూసి అలా ఆశ్చర్యపోతుందేం చెప్పమా అని నవ్వాడతను. హరిణి కొంచెం సర్దుకొని ఆహా ఎవరో అనుకున్నాను అంది. చూడక మునుప, చూశాక కూడా అలాగే అనుకుంటున్నారా? కొంటెగా చూస్తున్న మాధవరావు కేసి అదోలా చూసి చిరునవ్వు నవ్వేసింది హరిణి. పరీక్షలు బాగా రాస్తున్నారా అని కుశల ప్రశ్న వేశాడు. ఇప్పటి వరకు అన్నీ బాగానే అయ్యాయి. రేపటితో ఆఖరు. క్లుప్తంగా అడిగిన దానికి సమాధానం చెప్పి తల వంచుకొని కూర్చుంది హరిణి. అతను 1 నిమిషం మౌనం వహించి జేబులోంచి ఒక విడుతున్న గులాబీ చిన్న పెట్టె బయటకు తీసి పెట్టె తెరిచి ఆమె ముందుంచాడు. హరిణి భీతితో అతని ముఖంలోకి చూసి ఇదేమిటి అంది కలవరపడుతూ. అతను పెట్టెలోని ముత్యపు టుంగరాన్ని ఆమెకు అందిస్తూ ఈవేళ మీ బర్త్డే అని తెలిసింది, శుభాకాంక్షలు అందజేద్దామని వచ్చాను. ముత్యం వంటి నిర్మలమైన మనసు గల మీకు ముత్యమే తగిన ప్రజెంటేషన్ అనిపించింది అన్నాడు కొద్దిగా వణుకుతున్నట్లున్న కంఠంతో. ఎవరు చెప్పారు మీకు? కనుబొమ్మలు ముడిచింది హరిణి. తార చెప్పారు. ఏం, మీకేమైనా అభ్యంతరమా తీసుకునేందుకు? దీనంగా అడుగుతున్న అతన్ని సునిశ్చితంగా చూసింది. అబ్బే, అభ్యంతరం ఏమీ లేదు. అయినా ఈ గులాబీ తప్పక తీసుకుంటాను. మీరేదో నన్ను ఓవర్ ఎస్టిమేట్ చేసి ముత్యం వంటి మనిషి అనుకుంటున్నారు. అదేమీ కాదు. దయచేసి ఆ ఉంగరం మటుకు మీ వద్దే ఉంచండి అంటూ ఆ చిన్న పెట్టెను కొద్దిగా అతని ముందుకు తోసింది. అతని ముఖం బాధగా అయిపోతోంది. ఈ మాత్రపు నా స్వల్ప కోరికనే తృణీకరించేస్తున్నారు మీరు. నేను ఇంకేమైనా కోరినా కూడా ఇలాగే చేస్తారన్నమాట. కోరిక? నుదుట పడుతున్న చెమట తుడుచుకుంటూ అంది హరిణి. కాదు, అభ్యర్థన, విన్నపం. మీతో ఎదురుగా చెప్పలేక కళాన్ని శరణుజొచ్చాను. నే వెళ్ళాక చదువుకోండి అంటూ వణుకుతున్న చేతులతో మరొక కవర్ తీసి ఆమె చేతిలో ఉంచేసి మిమ్మల్ని స్టడీస్ మధ్య డిస్టర్బ్ చేసినట్లున్నాను, క్షమించండి, వస్తా అనేసి బూట్లు టకటకా శబ్దం చేసుకుంటూ బయటికి నడిచాడు. హరిణికి ముచ్చెమటలు పోసాయి. 2 నిమిషాల పాటు అలా అచేతనంగా నిల్చుండిపోయి చటుక్కున ఏదో తెలివి వచ్చినట్లుగా టేబుల్ మీదున్న కవరు పెట్టే పట్టుకుని విసురుగా బయటకు వచ్చింది. అప్పటికే మాధవరావు గేటు దాటిపోయి సైకిల్ ఎక్కి తుర్రుమన్నాడు. గట్టిగా ఓ కేక వేసి పిలిచి అవి అతని చేతిలో పెట్టేస్తేనో అనిపించింది హరిణికి. కానీ సభ్యత అడ్డొచ్చి నిర్వికారంగా చూస్తూ నిలబడిపోయింది. అంతలోనే వెయిట్రస్ వచ్చి టేబుల్ మీద మర్చిపోయారంటూ తెల్ల గులాబీ అందించింది. హరిణి మతి చలించినట్లవుతుంటే ఆ పువ్వునొకసారి నలిపి పారేస్తే అనిపించింది లోపల. వెయిట్రస్ ఊరుకోకుండా చాలా అందంగా ఉంది గులాబీ అంది జిడ్డు ముఖం పెట్టి. రియలీ అంటూ హడావిడిగా తన గదిలోకి పారిపోయింది హరిణి. తలుపులు మూసేసి గుండెదడ నాపుకుంటూ ఎగ ఊపిరి తీసుకుంటూ కొంతసేపటి వరకు అలాగే కూర్చుంది. పిడిగిట్లో ఉన్న అతనిచ్చిన కవరు చెమటతో తడిసి ముద్దైపోతోంది. చేతుల వణుకు ఆపుకుంటూ మెల్లిగా చించింది కవరు. ఒక్కసారి భూమి గిర్రున తిరిగినట్లయింది. ప్రియమైన హరిణి, ఈ దీనుడి అభ్యర్థనను సుకుమార హృదయులైన మీరు ఏ సందర్భంలోనూ తోసిపుచ్చరన్న ధైర్యంతో ఇలా రాయటానికి సాహసిస్తున్నాను. ఇలా రాస్తున్నప్పుడు నిజంగా నాకు పరీక్ష పేపరు ఆన్సర్ చేస్తున్నంత భయం వేస్తుంది. అయినా నా ఎగ్జామినర్ నన్ను చాలా లిబరల్గా చూస్తోందని ధైర్యం కూడా ఉంది నాకు. అమ్మ నాన్న చాలా రోజులై బలవంతం చేస్తున్నారు నన్ను వేగం వివాహం చేసుకుని కళకళలాడే కోడల్ని తీసుకొచ్చి వాళ్ళకి ఆనందం కలిగించమని. ఎంతోమంది పిల్లల్ని చూశాను కానీ ఎవరూ నచ్చలేదు నాకు. మిమ్మల్ని తొలిసారిగా చూసినప్పుడే అనిపించింది నాకు కాబోయే భార్య అచ్చంగా ఇలాగే ఉండాలని.
మీతో పరిచయానికి ఎంతో ఆరాటపడ్డాను. నేను మీతో సంభాషించినప్పుడు ఎంతో హాయిని అనుభవించాను. మీలోని అసమాన సౌందర్యం, అంతకు రెట్టింపు స్థాయిలో ఉన్న మీ హృదయ కోమలత్వం నన్ను బలీయంగా ఆకర్షించాయి. నేను ఊహల్లో ఎంతో అందమైన రూపాలు చిత్రించుకునేవాడిని. ఆ రూపాలన్నీ మీ ముందు వెలవెలబోతున్నాయి. మీ వంటి భార్యను పొందగలగటం ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఆ అదృష్టవంతుడిని నేనే తప్పక కాగలనని చెప్తోంది నా మనస్సు. మీరు నా ఎడల ఏమాత్రం విముఖత ఉన్నా బలవంత పెట్టే స్వభావం కలవాడిని కాను నేను. కానీ మీరు నా ఎడల సుముఖంగానే ఉన్నారని, ముగ్ధత్వం మూర్తిభవించిన స్త్రీ కనుక మీరు నా వలె వెల్లడి కాలేదని మొన్నటి సారానాథ్ పిక్నిక్లో గ్రహించాను. ఎదురుగా నిలిచి నేను ధైర్యం చేసి అడిగినా మీరు చాలా మొహమాట పడవచ్చు, లేదా ఇబ్బందిగా ఫీల్ అవనవచ్చు. అలా మిమ్మల్ని ఇరుకులో పెట్టి చెప్పించడం కాదు నా ఉద్దేశం. మీ అంగీకారాన్ని జంకు లేకుండా స్వేచ్ఛగా వీలైనంత త్వరగా తెలియచేస్తానని నమ్ముతున్నాను. ఇంతవరకు ఫారెన్ వెళ్లే ఉద్దేశం ఉండేది నాకు. 2 నెలల క్రిందటే వెళ్ళవలసింది అనుకోకుండా వాయిదా పడింది. అప్పుడే అనేవారు అమ్మా నాన్న పెళ్ళో పేరెంటమో చేసుకుని ఇంటి పట్టున ఉండటం పోయి దేశాలంట ఊరేగిపోతున్నావేం అని. ఈ వేళతో నేను విదేశం వెళ్లే ఉద్దేశాన్ని పూర్తిగా మార్చుకున్నాను. మీ వద్ద నుండి వచ్చే శుభవార్తనందుకొని సంతోషంగా వెళ్తానింటికి. నన్ను నా అభిప్రాయాల్ని కట్టిపారేసిన మిమ్మల్ని నిజంగా దేవతలా చూసుకుంటారు నా తల్లిదండ్రులు. మీ దగ్గర నుంచి జవాబు వచ్చే వరకు ఏమాత్రమూ స్థిమితంగా ఉండదు నాకు. నా ఆరాటాన్ని అర్థం చేసుకోగల శక్తి మీకు తప్పక ఉంటుంది. ఇప్పటికే పెద్ద ఉత్తరం రాసి విసిగించానేమో. ఇక ఉంటా. ఇట్లు మీ మాధవరావు. హరిణి కళ్ళ నుండి టపటప జారిపడుతున్నాయి ముత్యాల్లాంటి నీటి బొట్లు. దబదబా తలుపు బాదుతోంది. సినిమా నుండి తిరిగొచ్చిన తార. హరిణి గబగబా పైట చెంగుతో కళ్ళు తుడిచేసుకుని తలుపులు తెరిచింది. ఏం మహాతల్లి, ఆ చదువుకో వేళపాడలేదు. పాడు చదువాని ఆ ముఖం చూడు ఎలా ఉందో, ఏడుస్తుందో జిడ్డోడుతూ. చిచి. తార ప్రవేశిస్తూనే హరిణి ముఖం చూసి ప్రారంభించింది సాధింపు. నయమే అనుకుంటూ చేతిలో ఉత్తరాన్ని తార చూడకుండా దాచేసింది హరిణి. కానీ టేబుల్ మీద ఉంగరం పెట్టే గులాబీ అప్పుడే పరిశీలించేస్తోంది తార. పెట్టెలో ఉన్న ఉంగరాన్ని పైకి తీసి తన వేలుకు పెట్టుకుని కూడా చూసేసి భలే బాగుందే, ఎక్కడిదిది అంది హరిణి వైపు తిరిగి. ఊరు వాడ డప్పు కొట్టి వచ్చావుగా, ఈవేళ నా పుట్టినరోజని నాకు వచ్చిన కానుకలివి చిరుకోపంతో అంది హరిణి. ఇది మరీ బాగుంది, అనువుగా దొరికాను కదా అని లేనిపోని అబాండాలేస్తున్నావు. బొంగమూతి పెట్టి చురచురా చూసింది తార. హరిణి తెల్లబోతూ, అయితే మాధవరావుకి ఎలా తెలిసింది? నువ్వే చెప్పావన్నాడే, అతనేం అబద్ధమాడాడంటావా అంది. ఐసి చిలిపి కంఠంతో కీచుమని పెద్దగా అరిచి పకపక నవ్వటం మొదలుపెట్టింది తార. కాసేపయ్యాక నవ్వాపి దగ్గరగా వచ్చి, జ్ఞాపకం వచ్చింది, నేనే చెప్పాలే ఓయ్ అక్కుపక్షి. ఏదో మాటల సందర్భంలో మొన్న కలిసినప్పుడు ఊరికి అన్నాను. అయితే మాత్రం దానికోసం నీకింత కోపం ఎందుకంట? బొత్తిగా చలనం లేని మొద్దు. చూడు, అతని ప్రేమంతా ఈ ఉంగరంలోనే ఇమిడి ఉందా అన్నంత ముద్దుగా ఉంది ఇది అంటూ ఉంగరాన్ని హరిణి వేలికి తొడగబోతుంటే తారా అని చికాకుగా విదిల్చుకుంది హరిణి. తార మాత్రం హరిణి చికాకును లక్ష్య పెట్టలేదు. నీ ప్రేమతత్వమేమిటో నాకేం బోధపడటం లేదోయ్. హరిణి అన్నింటికీ బెల్లం దంచిన రాయిలా ముఖం పెడతావు. ఇంతకీ మాధవరావు ఏం మాట్లాడాడో చెప్పవా అంటూ హరిణి భుజాలు పట్టుకొని గుంజటం మొదలుపెట్టింది తార. జాలిగా నిస్సహాయంగా ఉన్న హరిణి చూపులు చూసి మరింత ఆటలు పట్టించాలనిపించింది తారకి. మొహబ్బత్కి రాహోమే మే దిల్ కోగయా అంటూ హరిణిని గుండ్రంగా తిప్పేస్తూ డ్యాన్స్ చేయటం ప్రారంభించింది. హరిణి బాధగా విడిపించుకుని దూరంగా జరిగింది. నువ్వు చిన్న పిల్లవు కావు, పెద్దదానివి కాదు తారా. నీకెలా చెప్పేది? ఒట్టి అల్లరి గోలా తప్పితే మరోటి తెలియదు నీకు. మరే నువ్వే మహా పెద్దదానివిలే, నాకు తెలుసు అన్నీ అని హరిణి చెవి దగ్గరగా మూతిపెట్టి మాధవరావుకి నువ్వంటే అంటూ ఇంకా పూర్తి చేయలేదు తార. హరిణి అసహనంగా నెట్టింది తారని. తారా, నీకు బొత్తిగా ఖాతరు లేకుండా ఉంది పరీక్షలంటే. తెల్లారితే పేపర్ రాయాలి. ఇప్పటి వరకు ఊరంతా బలాదూ తిరిగొచ్చావు, వస్తూనే మరో గొడవ ప్రారంభించావు. రేపు పరీక్ష రాసి వచ్చే వరకు నోరెత్తావంటే ఊరుకునేది లేదు, వెళ్ళు ముందు అంటూ సబ్బు టవలు తీసుకుని బాత్రూమ్ వైపు గబగబా వెళ్ళిపోయింది హరిణి. అని గట్టిగా హుంకరించి, నాతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటుందో ఈవిడిగారు తన మనసు అనుకుంది స్వగతంగా తార. ఈ హరిణి పెంకితనమేమిటో చూడాలి. కొంచెం బింకంగా ఉంటే తనే వచ్చి బతిమాలుకొని మరీ చెప్తుందనుకుని ఆ రాత్రి సీరియస్గా ముఖం పెట్టి చదువుకోవటంలో మునిగింది తార. హరిణి మనసు మాత్రం చదువు మీద లగ్నం కావడం లేదని తెలిసింది.
మరునాడు పరీక్ష రాసి హాయిగా చేతులు దులుపుకుని వచ్చింది తార. ఇంకా ఏదో బరువు మోస్తున్నట్లుగా ఉన్న హరిణిని విస్మయంగా చూసింది. అయినా అడిగితే లోకు అని 10 సార్లు మనసుకు నచ్చజెప్పుకొని ఊరుకుంది. ఆ మర్నాడు జూనియర్స్ అంతా కలిసి పార్టీ ఏర్పాటు చేశారు. అదైన తర్వాత ప్రయాణాలు. భోజనం అయిన తర్వాత తార హాయిగా నిశ్చింతగా పడుకుంది. హరిణి మాత్రం కిటికీ దగ్గర కూర్చొని ఏదో తీక్షణంగా ఆలోచిస్తూ రాస్తూనే ఉంది. 4 గంటలకి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ నిద్రలేచింది తార. హరిణి అలాగే కూర్చుని ఉంది. మౌనంగా ఉండటం అంటే జబ్బు చేసినట్లుంటుంది తారకి. ఉండబట్టలేక మెల్లిగా అంది, అవ్వగారు గదిలోనే మగ్గిపోతారా? అలా రాగలరా ఎటైనా? క్షమించుతారా? ఈవేళ నాకేమీ ఒంట్లో సరిగ్గా లేదు. నువ్వు వెళ్తే వెళ్ళు, రేపు వస్తానని చెప్పు, వీలైతే అక్కయ్యతో. హరిని సమాధానం విని బుద్ధి పొరపాటై మౌనభంగం చేసుకున్నాను అని నిందించుకుంది తార. నీ జబ్బు నాకు తెలుసులే అని సణుక్కుంటూ లేచి టిప్ టాప్గా తయారై సైకిల్ తీసింది. వెళ్ళొస్తా పెద్ద మనిషి అంటుంటే హరిణి ఓ ఉత్తరం తెచ్చి చేతిలో పెట్టి, హైదరాబాద్ క్వార్టర్స్ వైపే వెళ్తున్నట్టున్నావు, వీలైతే దారిలో ఒక్కసారి రాధాకృష్ణ హాస్టల్ దగ్గర ఆగి ఇది మాధవరావుకి ఇచ్చేయి అంది. అమ్మో, దారిలో పడిందే పక్షి వింతగా బుగ్గలు నొక్కుంది తార. నేనెప్పుడూ దారి తప్పలేదు తారా. వేదాంతిలా ఓ చిరునవ్వు విసిరేసి, ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళు త్వరగా అని తొందర చేసింది హరిణి. నీ మురిపింపులన్నీ నా దగ్గరేనన్నమాట స్వాగతంగా అనుకుంటూ హుషారుగా బయలుదేరింది తార. రాధాకృష్ణ హాస్టల్ గేటు దగ్గరే తారసిల్లాడు సుధాకర్. అరే నువ్వా తారా? నేనే వద్దామనుకుంటున్నా, అటువైపు నువ్వే వచ్చావన్నమాట నా కోసం అన్నాడు ప్రేమగా చూస్తూ. తార క్రింది పెదవి మీది పంటితో నొక్కిపెట్టి ఓరగా చూస్తూ, నేనేం మీకోసం రాలేదు, మాధవరావు ఉన్నాడేమోనని అంది. సుధాకర్ ప్రశ్నార్థకంగా పెట్టాడు ముఖం. తార పక్కున నవ్వింది. అదిగో మీ మగాళ్ళు. అంతలోనే శతకోటి అనుమానాలు. హరిణి అతనికి ఓ లెటర్ ఇమ్మంది అంది. తార ఆరోపణకి సుధాకర్ నవ్వేశాడు. బాగానే ఉంది, కానీ అతను హాస్టల్లో లేడు. 10 నిమిషాల క్రిందటే అలా బిర్లా టెంపుల్ వైపు వెళ్ళొస్తానని వెళ్ళాడు. రాత్రి కలిసినప్పుడు అతనికి నేనిచ్చేస్తానులే, ఎటైనా వెళ్దాం రాకూడదు అన్నాడు. అదేం పనికిరాదు, నేనే స్వయంగా అతనికి ఇవ్వాలి. మనము వెళ్దాం పదండి మందిరానికి అంటూ సైకిల్ నడిపించుకుంటూ బయలుదేరింది. సుధాకర్ ఆమెని అనుసరించాడు. పూల దుకాణం దగ్గర సైకిళ్ళు చెప్పులు అప్పజెప్పి ఇద్దరు వెనక త్రోవగుండా ప్రవేశించారు మందిరం. తారా, ముందు గేటు వైపు దుకాణాల దగ్గర ఏదైనా కొద్దిగా మిఠాయి తీసుకొస్తాను, ఈలోగా మాధవరావు ఎక్కడున్నాడో వెతుకుతూ ఉండు అని చెప్పి అటు కేసి నడిచాడు సుధాకర్. మందిరం పార్శ్వభాగంలో సిమెంట్ బెంచి మీద కూర్చొని సాయంకాలపు నీరెండలో ఇంద్రధనుస్సును ప్రతిబింబింపచేస్తున్న ఫౌంటైన్ని, గుంపులతోటి జంటలతోటి ఒంటరిగా కళకళలాడుతున్న ఆలయ ప్రాంగణాన్ని చూస్తూ అడపాదడపా చెవులో పడుతున్న భజన కీర్తనలు వింటూ మాధవరావు కోసం నలుదిశలా దృష్టి సారిస్తోంది. మాధవరావు మందిరపు ముఖద్వారంలోంచి బయటికొచ్చాడు. పూజారి నుదుటను పెట్టిన కుంకుమ బొట్టు, మెడలో వేసిన జాజి పువ్వులు, మారేడు దళాలు కలిపి కూర్చిన దండ పెళ్లికొడుకులా కనిపించాడు తార కళ్లకు. దగ్గరగా వచ్చేంత వరకు తారను గమనించనే లేదతను. ఏమండోయ్ బావగారు, మా హరిణి మనసులా మీ మనసు కూడా యాత్రకెళ్ళిందేమో ఎటైనా అంటూ హాస్యంగా పలకరించింది తార. మాధవరావు కొంచెం సిగ్గుపడి నవ్వి, మనం ఉంటున్నదే పుణ్యక్షేత్రంలో కదా, ఇంకా మనసుకి యాత్రలెందుకు అని, ఇంతకీ మీరొక్కరే వచ్చారా అని ప్రశ్నిస్తూ అటు ఇటు చూశాడు. తార కొద్దిగా బిడియపడుతూ, ఒంటిగా రాలేదు, మీ స్నేహితుడు కూడా వచ్చాడు, అదిగో గేటు దగ్గర మిఠాయి కొంటానని వెళ్ళి అప్పుడే ఏదో మాటల్లో కూడా దిగినట్లున్నాడు ఎవరితోనో అంది. ఆహా, అది కాదు, ఆవిడ మీరు కలిసి వచ్చారేమో అనుకున్నా. నిరాశగా తేలిపోతున్న అతని కంఠధ్వనికి బదులుగా కిలకిలా నవ్వింది తార. ఆవిడగారు అంత సులువుగా వస్తుందా? అయినా మీకు మంచి లెటర్ ఇచ్చిందిలేండి అంటూ కాసేపటి వరకు చేతిలో పెట్టకుండా ఊరించి మరదలికి బహుమతి ఇవ్వాలి సుమండి అని మెల్లిగా అందించింది. మాధవరావు సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతూ అక్కడే కవరు చించేసి ఉత్తరం చదవటం ప్రారంభించాడు. అతని ముఖంలోకి చిలిపిగా ఆనందంగా చూస్తూ బొమ్మలా బుగ్గన వేలేసుకొని కూర్చుంది తార. అతను ఊపిరి తీసుకోకుండా ఒక్క గుక్కలో 3 పేజీల ఉత్తరాన్ని చదివేశాడు. ముఖమంతా స్వేదమయమైపోయింది. నుదుట ఉన్న కుంకుమ తడిసి చిన్న దార కట్టింది. నాసిక మీదకి రక్తం చిమ్ముతున్నట్లుగా ఎరుపెక్కిపోయిన అతని ముఖంలో గాజు గోళీల్లా మెరుస్తున్న కళ్ళు చూసి విచలితురాలైంది తార. అవేమాత్రమూ పరవశ చిహ్నాలు కావని ఆమెకు బాగా తెలుసు. మాధవరావు గారు, భయంగా పలికింది ఆమె కంఠం. మాధవరావు తలెత్తాడు. అతని కళ్ళల్లో నీటి చక్రాలు సుళ్ళు తిరుగుతున్నాయి. ఏమి రాసింది?
బాధగా అడిగింది తార. అతని కంఠము రుద్ధమైంది. నా తలరాత ఇంతే తారా. ఆశలు పెంచుకోవటం నాదే తప్పు. మీరేమీ చెయ్యలేరు, ఎవరూ ఏమీ చెయ్యలేరు. ప్లీజ్ నా ముందు నుంచి వెళ్ళిపోండి. నా వైపు జాలిగా చూడకండి. కాదు, నేనే వెళ్ళిపోతానులేండి అంటూ ఉన్మత్తుడిలా ఆ కాగితాల్ని ఉండగా చుట్టి ప్యాంటు జేబులో కుక్కేసుకుని పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెనకతోవగుండా పారిపోయాడు. కనుమరుగయ్యే వరకు చేష్టలుడిగి కొయ్య బొమ్మలా నిల్చునే ఉంది తార. ఏమిటి తారా అలా మతిపోయినట్లు చూస్తున్నావు? భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా అడుగుతున్న సుధాకర్ని అనవసరంగా విదిల్చుకొట్టింది తార. పోయింది, నిజంగానే పోయింది. నాకు కాదు, ఆ జడ పదార్థానికి రొప్పుతూ రోజుతూ అక్కసుగా అంది. అసలు విషయమేమిటో తెలియక ఇంచుమించు సుధాకర్ మతి కూడా పోయే స్థితిలో ఉంటుంటే నే వెళ్తున్నా అంటూ వెనుతిరిగి చూడకుండా ఫైర్ ఇంజన్లా దూసుకుపోయి సైకిల్ తీసుకుంది. వెనకాలే పరిగెత్తుకొచ్చాడు సుధాకర్. దర్శనానికి వెళ్దాం, ప్రసాదం కూడా తెస్తే విస్తుపోతూ ఆపబోయాడు తారని. నే లేకుండా దర్శనం కాదేమిటి? సుధాకర్ మాటని మరి వినిపించుకోకుండా చిటపటలాడుతూ సైకిల్ ఎక్కి ఒక్క పూని లేడీస్ హాస్టల్ వైపు శరవేగంతో పరుగు తీసింది తార. తను రావడం ఆలస్యం చేయటం వల్లనే అంత అలక అనుకుంటూ దేవుడా అని కాళ్ళీడ్చుకుంటూ కనీసం మాధవరావైనా కనిపిస్తాడేమోనని మరలా మందిరంలోకి వెళ్ళాడు అమాయకపు సుధాకర్. బాగా చీకటి పడితే కానీ రాదు తార అనుకుంటూ మందకొడిగా కూర్చున్న హరిణి అంత హఠాత్తుగా తార వచ్చేయటం, అందులోనూ అప్పుడు ఆమె రూపం భద్రకాళి బగళ అన్నట్లుండడంతో ఒక్కసారి ఒళ్ళు జలరించినట్లయింది. లేచింది. తార తలుపులు మూసి హరిణి దగ్గరగా వచ్చింది. ఏం రాసా ఉత్తరంలో? తార అంత గంభీరంగానూ కటువుగానూ మాట్లాడగలదని అనుకోలేదు ఎప్పుడూ హరిణి. కళ్ళప్పగించి అదే పనిగా చూస్తోంది. నీ హోదాకు, గొప్పతనానికి, అందానికి, తెలివితేటలకు అతను తగలేదు కాబోలు. పాపం కదూ, సాధింపుకి నిజంగా మారు పేరే తార. కానీ ఇది సాధింపు కాదు, భరించలేని పీడింపు హరిణికి. తారా ఏమైంది? బాధగా బితుకుగా అడిగింది. ఏమవుతుంది? నువ్వేదో పెద్ద దేవతవనుకొని నీ పొందు ఆశ్రయించిన అతనికి నీ ఉత్తరం ఒక చెప్పుదెబ్బయింది. సున్నితమైన అతని హృదయం ముక్కలైంది. తారా బరువుగా మెలితిరిగింది హరిణి కంఠం. నీలాంటి కాగితం పువ్వుల్ని దేవపారిజాతాలుగా భ్రమించిన అతని అవివేకానికి తగిన శాస్తి జరిగిందిలే. మంచి పనిచేశావు. హరిణి మీదున్న ఆప్యాయతంతా క్రోధావేశం రూపంలో సెగలు కక్కుతోంది తారలోంచి. హరిణి ముఖం మీదుగా పాకిపోతున్న తార వేడి నిట్టూర్పులు ఆమెని కాల్చేస్తున్నట్లున్నాయి. హరిణి మనసులో గొణుక్కుంటోంది. కాగితం పువ్వు, కాగితం పువ్వు, సరిగ్గా చెప్పావు తారా. నేను కాగితం పువ్వునే. విచ్చుకోవటం, ముడుచుకోవడం నా వశంలో లేదు. విధాతకు ఊసుపోక అందంగా కత్తిరించి పారేసిన నిర్జీవ నిర్గంధ కుసుమాన్ని నేను. అదే అతనికి తెలియపరిచాను అంది ఆవేశంగా. ఏమిటా తెలియపరిచింది? తార వాడిగా చూసింది. హరిణి ముఖంలో స్థిరత్వం కొట్టొచ్చినట్లు కనిపించింది భయంకరంగా. నా వంటి దురదృష్టవతితో అతని వివాహం జరగడం కల్లా అని. ఎందుచేత? అది నా తలరాత కనుక. ఈ రాతలన్నీ నువ్వు సృష్టించుకుంటున్నవి తారా. పసిపిల్ల లాంటి మనస్తత్వం నీది. అన్నీ తేలిగ్గా తీసుకుంటావు. నీ అల్లరితో, చిలిపితనంతో బరువైన హృదయాన్ని కూడా తేలిగ్గా చేస్తావు. సీరియస్గా దేనిని తీసుకునే స్వభావం నీలో లేదు. అందుకే నాలో ఎన్ని అగాధాలున్నాయో తెలుసుకునేందుకు నువ్వెప్పుడూ ప్రయత్నించలేదు. నవనీత సదృశమైన నీ మనసుకి అగ్నిగుండం లాంటి నా జీవిత గాథను చెప్పి నొప్పించుకోలేదు నేనెప్పుడు. కానీ నువ్వు నిజం తెలియక మరొక విధంగా బాధపడుతున్నావు. అందుకే చెప్తున్నాను విను. ఈ రాతలు సృష్టించుకోవటం నా చేతిలోనే ఉంటే తెలిసి తెలియని వయసులో అతనితో నా వివాహం జరిగి ఉండేదే కాదు. హరిణి కనుల నిండా నీరు చూసి అదిరిపోయింది తార. నువ్వు వివాహితవా? నోరు తెరుచుకొని గోడకు చారగిలబడింది తార. అబద్ధం, నువ్వు కల్పించి చెప్తున్నావు. ఇదంతా అబద్ధం. నిజాన్ని భరించలేని తార పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయి బలంగా. పేలవంగా నవ్వింది హరిణి. నిజంగా నాకు ఇదంతా ఒక కల అయితే బాగుండును అనిపిస్తూ ఉంటుంది తారా. కానీ దేని మీద ఆశతో నా ప్రాణాలు ఇంతవరకు నిలబెట్టుకుంటున్నానో, దేని మీద మమతతో సర్వ కష్ట నష్టాల కోర్చి అగ్నిపర్వతాలని అణిచిపెట్టుకొని అందరి మధ్య నేను మనిషినే అని విధిలేక తిరుగుతున్నానో, ఆ ఆశ మమతల మూల కారణం 4 ఏళ్ల నా పాప. అది అబద్ధమని ఎలా అనుకునేది? కర్ణ కఠోరమైన దుర్వార్తని ఆలకించినట్లుగా వెక్కి వెక్కి ఏడుస్తోంది తార. హరిణి సజల నేత్రయ్యై తార తలా నిమురుతోంది. ఏడవకు తారా, ఏడవకు. నువ్వేడిస్తే నేను చూడలేను. మన ఇద్దరి మధ్య అవినాభావ సంబంధమేమిటో ఇంతగా కలిసిపోయాం. పంకిలం లేని నీ మనసు, కల్లా కపటమెరగని నీ అలరి చూస్తున్నప్పుడల్లా నా పాప పెద్దదైతే నీలాగే ఉండాలనుకుంటాను నేను. నీ అలకలు తీర్చి పాట పాడి నిద్రపుచ్చినప్పుడు నేనేం చంటి పాపనా
అంటావు నువ్వు. నిజం అంతే. నీలో నాకు నా పాపే కనిపిస్తుంది. నాకు తెలుసు అందరూ ఆడపిల్లల్లాగే ఆనందంగా మొదలవ్వవలసిన నా జీవితానికి అన్ని ముచ్చట్లు తీరిపోయాయని తెలిసినాడు నువ్విలా శోకిస్తావని. మధ్యలో ఈ మాధవరావు ప్రవేశించకుండా ఉండి ఉంటే ఎప్పుడెలా తెలియజేసేదానినో నాకు తెలియదు. కానీ ఈవేళ నాపై లేనిపోని ఆశలు పెంచుకుని బాధకు పరితాపానికి గురవుతున్న నిన్ను మాధవరావుని చూస్తుంటే నా దౌర్భాగ్య చరిత్రను ముందే చెప్పి ఉండవలసిందేమో, పొరపాటు చేశానేమో అనిపిస్తోంది. నిజంగా ఇది పొరపాటే అయితే క్షమించమని అడగటానికి కూడా ఏ ముఖం పెట్టుకుని మాధవరావు ఎదుటికి వెళ్లడమో తెలియకుండా ఉంది. తార తలెత్తి కన్నీటితో మలినమైన ముఖంతో జాలిగా దీనంగా చూసింది హరిణి ముఖంలోనికి. హరిణి కళ్ళలో నుండి 2 వెచ్చని నీటి బిందువులు జారి తార కపోలాలపై పడ్డాయి. నన్ను క్షమించు హరిణి, క్షమించు. నువ్వు ఎంత అన్యమనస్కంగా ఉంటున్నా కారణమేమిటో తెలుసుకునేందుకు ప్రయత్నించకుండా మాధవరావులో ఇలాంటి కోరిక బలీయం కావడానికి ఒక విధంగా నేను కారుకురాలనయ్యాను. తద్వారా నీ మనసు నొప్పించాను, బాధగా అంది తార. నా మొద్దు మనసుకి నొప్పి కూడానా? పిచ్చిదానిలా నవ్వుతూ కిటికీ దగ్గరికి వెళ్ళి నించుని ఆకాశంలో మిణుకుమిణుకుమంటున్న తారల్ని చూస్తోంది హరిణి. హరిణి, అందరూ ఉండి అన్నీ ఉండి నీకు అజ్ఞాతవాసం ఎందుకు? నీకు అభ్యంతరం లేకపోతే వినాలనుంది నాకు. మెల్లగా భుజం మీద చెయ్యి వేసింది తార. అభ్యంతరం ఏమీ లేదు తారా, కానీ ట్రాజడీ అంటే తలనొప్పి వచ్చే నీకు నా కన్నీటి గాథ దౌర్భాగ్య చరిత్ర వినే ఓపిక ఉండదేమోనని అనుమానం. అయినా విను. లోకమంతా పూలపాన్పుగా భావించే నీకు వాడి అయిన ముళ్ళు గుచ్చుకొని యమబాధ అనుభవిస్తున్న వాళ్ళ అనుభవం కూడా తెలుసుండాలి అంటూ దీర్ఘంగా నిశ్వసించి చెప్పటం ప్రారంభించింది హరిణి. మా నాన్న డాక్టర్ నారాయణరావు గారంటే పోతున్న ప్రాణాలను సైతం యమిడితో పోట్లాడి వెనక్కు లాక్కురాగల సమర్థులని గొప్ప పేరు. వృత్తిలో బోలెడు కీర్తి. సందర్భోచితంగా సలహాలిచ్చే తగు మనిషిగా సంఘ దురాచారాలను మూఢనమ్మకాలను నిష్పక్షపాతంగా ఖండించి పారేసే విమర్శకుడిగా అభ్యుదయ భావాలు గల పెద్ద మనిషిగా బోలెడు గౌరవ ప్రపత్తులు. వీటన్నిటినీ ఆకాశంలో కప్పేసిన డబ్బు దేనికి కొదవలేదు ఒక్క భార్య తప్పించి. ఇంటికి వెండి గోడలు బంగారు కప్పు వేయించగల సమర్థుడైన నిరాడంబరుడు నిగర్వి. అతిశయం అణుమాత్రమైన లేని మనిషి అని చెప్పుకునేవారు ఆ ఊరి వాళ్ళంతా. నాకంటే 10 ఏళ్లు పెద్దవాడు అన్నయ్య. చిన్నప్పుడేదో కలిసిమెలిసి తిరిగిన కాలేజీలో చేరాక వాడు బొత్తిగా ఇంటి పట్టునే ఉండటం మానేశాడు. నాన్నగారికి తెల్లవారిన దగ్గర నుంచి ఆసుపత్రి, పేషెంట్లు, పెద్ద మనుషులు, రాజకీయాలతోటే పొద్దుపోయేది. నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన ఒకే ఒక ఆడది హనుమాయమ్మగారే మా ఇంట్లో వంట మనిషి. నా దినచర్య లేవడం, పక్కనే ఉన్న ఆడపిల్లల స్కూల్కి వెళ్ళి చదువుకోవటం, నేరుగా ఇంటికి రావడం, ఆవిడ వండి పెట్టింది తినడం, మళ్ళా తెల్లారే వరకు నిద్రపోవడం, ఇంతే. నేను అందరి పిల్లల్లాగా ఆటపాటలకి బయటకు వెళ్ళడం, అందరి గుమ్మాలు తొక్కడం చేస్తే నాన్నగారి హోదాకు సరిపడదని ఆవిడ చెప్తుంటే నాన్నగారు అంత గొప్పవారన్న మాటని ఊహించుకుంటూ ఇంట్లోనే కూర్చునేదాన్ని. ఊరికే కూర్చోలేక నా క్లాస్ పాఠాలు విసుగెత్తినప్పుడు పై క్లాస్ పుస్తకాలు కూడా చక్కబెట్టేసేదాన్ని. క్లాస్లో నేనే ఫస్ట్ అని చెప్పినప్పుడు గుడ్ అన్న 1.5 అక్షరంతో క్లుప్తంగా అభినందించే నాన్న కంటే ఈర్ష్యతోనో అసూయతోనో నా వైపు చురచుర చూసే నా క్లాసు పిల్లలు నాకెక్కువ నచ్చేవారంటే ఆశ్చర్యంగా ఉంటుందేమో. నా చిన్నతనంలోనే ఓసారి మా నాన్న స్నేహితుడు కొడుకు ఒక లేడీ డాక్టర్ని ప్రేమించి తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకోవటం, వాళ్ళ నాన్న మా నాన్నతో చెప్పుకొని ఆక్రోశించటం బాగా గుర్తు నాకు. నాన్న ఎంతో విశాలంగా మాట్లాడారు. ఆ కుర్రాడు చేసిందేమీ నేరం కాదని, అలాంటి కోడలు వచ్చినందుకు మీదు మిక్కిలి సంతోషించాలని అన్నారు. వైద్య వృత్తి అవలంబించిన స్త్రీల ద్వారా సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని, అలాంటి స్త్రీ ఆయనకి కోడలుగా వచ్చినందుకు తాను అభినందిస్తున్నానని చెప్పారు. ఆ రోజు ఆయన చెప్పిన మాటల్లో కొన్ని నాకు బాగా నచ్చాయి. నా 10 ఏళ్ల పరిజ్ఞానంతోనే నాన్న ఒకనాడు అడిగాను నాన్నను, నేను కూడా డాక్టర్నవుతాను నాన్న అని. అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? ఆడవాళ్ళకి ఎందుకమ్మా అంత పెద్ద చదువులు? ఆదర్శ గృహిణికి అవన్నీ అవసరం లేదు. ఆదర్శ గృహిణివి అనిపించుకొని కన్న తండ్రి కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపు చేయాలి. కానీ ఆదర్శ గృహిణి అన్నది కూడా డాక్టర్లా ఓ పెద్ద హోదా అని అప్పుడు నాకు అనిపించడం చేత అలాగే నాన్న, మీకేది సరదాగా ఉంటే అదే అయిపోతాను అన్నానే. కానీ స్నేహితుడి కోడలు మరి ఆడపిల్లే కదా, ఆమె విషయంలో అంతటి ఉన్నతంగా మాట్లాడిన ఆయన నాకు పెద్ద చదువు ఎందుకు అంటారేమిటి అని ఆలోచించేటంత జ్ఞానం లేదు నాకప్పుడు. నా తెలివి తక్కువతనానికి కాబోలు అదోలా నవ్వారాయన.
అప్పుడు నాకు 14వ సంవత్సరం ప్రవేశించిందనుకుంటాను. అప్పటికి క్లాసు పుస్తకాల్లోని పాఠాలు మినహాయిస్తే నేను నేర్చుకున్న లోకజ్ఞానం ఇంతే. నాన్నగారికెన్నడూ ఎదురాడకూడదు. అన్నయ్య ఆజ్ఞ మీద నడుచుకోవాలి. ఆ అన్నయ్య ఆజ్ఞ మీరకూడదు. ఆడదంటే అతి అణకువగా వంగి లొంగి ప్రవర్తించాలి. అది అందరి దగ్గర. అప్పట్లో ఒకరోజు తరచుగా రాని మా మేనత్త మా ఇంటికొచ్చింది. నాకు తెలిసి తెలియని వయసులో ఓ మారు వచ్చిందట. కానీ నాకంతగా గుర్తులేదు. ఇంట్లో ఎప్పుడూ మాట్లాడుకోవటం కూడా జరిగేది కాదు. ఆవిడకు భర్త లేడు, ఒక్కడే కొడుకు. స్కూల్ ఫైనల్ పాస్ అయి ఏదో ట్రైనింగ్ అవుతున్నాడట. సబ్ ఇన్స్పెక్టర్ అవుతాడని చెప్పింది అత్త. చిన్నప్పటి నుండి ఆడదక్షత లేని నాకు ఆవిడ ఆదరంగా జడవేయడం, పువ్వులు పెట్టడం, మా హరిని బంగారు బొమ్మ అని ముద్దు పెట్టుకుంటుంటే ఏదో కొత్తగా ఉండి సిగ్గు వేసేది. కానీ ఏదో అద్వితీయమైన ఆనందం కూడా లభ్యమయ్యేది. అత్త 4 రోజుల పాటు ఉండేసరికి ఆమెను వదిలి నేనిక ఉండలేననిపించింది. అత్త, మరి మీది అద్దె ఇల్లు అంటున్నావు కదా, నువ్వు చంద్రంబావ కూడా ఇక్కడికే వచ్చేయకూడదు? ఇంత పెద్ద ఇల్లుంది కదా అన్నాను. వెర్రి పిల్ల, అద్దె ఇల్లైనా పూరి కొంపైనా ఎప్పటికీ నా ఇల్లు అదేనమ్మా అంది అత్త అదోలా. పోనీ నేనే నీ దగ్గరికి వచ్చేస్తా, ఇంత పెద్దింట్లో నాకు విసిగేస్తోంది కూడాను అన్నాను ఉత్సాహంగా. అత్త నన్ను అతి ఆప్యాయంగా కౌగులించుకొని మరలా ముద్దు పెట్టుకుంది. అంతకంటేనా చిట్ట తల్లి, ఆ క్షణం కోసమేగా నేను ఎదురు చూస్తున్నది. నాన్న చేత వేగం ఒప్పించి బావచేత నీకు 3 ముళ్ళు వేయిస్తే కలకాలం నా దగ్గరుండేదానివేగా నువ్వు అంది. 3 ముళ్ళ గురించి నేనట్టే పట్టించుకోలేదు. కానీ నన్ను అతి ఆదరంగా చూసే అత్త దగ్గరే ఇక నేనుండేదని పొంగిపోయి ఆ రాత్రంతా ఎన్నో తీయటి కలలు కన్నాను. నాన్నగారి చేత ఎంత వేగం అనిపించేసి తనతో తీసుకుపోతుందా అన్న ఆరాటం ఎక్కువైంది నాకు. ఆమె రాకతో నిజంగా ఏదో చైతన్యం వచ్చినట్లయింది నాలో. కానీ ఆస్తులు అంతస్తులు అవేవి అడ్డొచ్చి బంగారు కలను నాశనం చేస్తాయని నేను ఊహించలేదు. సుభద్ర, నువ్వెంత నాకు చెల్లెలివైనా అది నా కన్న కూతురు. విద్య ధనం రెండూ లేని నీ కొడుకేం చూసుకుని పిల్లనిచ్చానోనని నలుగురు గుసగుసలాడుతుంటే నాకెంత బాధగా ఉంటుందో ఆలోచించావా? మీకు తగిన పిల్లని మీరు చేసుకోవాలి కానీ అని నాన్న నిష్కర్షగా చెప్పేస్తుంటే అత్త వలవలా కన్నీరు కార్చింది. తల్లి లేని పిల్లరా అన్నయ్య, ఇంతవరకు ఆడ సంరక్షణ లేదు, అచ్చటా ముచ్చటా లేదు. అసలే అమాయకురాలు. ఏదో పైకొంపలో పడేస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళవుతారో. రక్త సంబంధము నేను పడిన అభిమానం మరో అత్తగారు ఎందుకు పడుతుంది? పుట్టిన దగ్గర నుంచి అది నా కోడలేనని ఎంతగానో మురిసిపోతుంటే నలుగురు ఏదో గుసగుసలాడుకుంటారని కాదనేస్తావా అంటూ దేవిరిస్తున్నట్లుగా కాళ్ళా వేళ్లా పడి బ్రతిమాలింది. అయినా నాన్న కాదంటే కాదని చాలా ఖండితంగా చెప్పేశారు. ఆ రాత్రి అత్త ఏడుస్తూ నేల మీద పడుకుంది. నేను వెళ్ళి ఓదార్చబోతే మరింత చంటిపిల్లలా నన్ను కావులించుకొని ఏడ్చింది. నాకప్పటికి పెళ్ళి, భర్త అన్న పదాల మీద ఒక నిర్దిష్టమైన అభిప్రాయం లేకున్నా అత్త ఆదరణ మీద అపారమైన ఆశ కలిగింది. పోనీలే అత్త, పెళ్లి చేయకపోతే ఏం పోయింది? నేను నీ దగ్గరకు వచ్చి ఉండొచ్చుగా ఎంచక్కా అన్నాను. నా తెలివి తక్కువ సంభాషణకి ఆమె మరింత శోకించింది. అలా ఎప్పటికీ వీల్లేదమ్మా, నీకేమీ తెలియదు, పసిపిల్లవి అంటూ నన్ను పొదివి పట్టుకొని నాకు నిజంగా ఆ ముక్క విని ఏడుపొచ్చింది. మెల్లగా లేచి నాన్న దగ్గరికి వెళ్ళాను. ఏమమ్మా, ఇంకా మేల్కొనే ఉన్నావు అని పలకరించారు నాన్న. పాపం అత్త ఏడుస్తుంది నాన్న, ఎంతో మంచిది. అత్త ఏడిస్తే నేను చూడలేకపోతున్నాను. పోనీ మీరే బావకి ఇంకా పెద్ద చదువు చెప్పించి నన్నిచ్చి పెళ్లి చేయకూడదు అన్నాను. నాన్నగారికి కోపం వస్తే ఎలా ఉంటారో ఆ వేళే తెలిసింది నాకు. పిచ్చివాగుడు వాగకు, పోయి పడుకో, చిన్నపిల్ల కదా అని దీనికి నోరిపోస్తున్నట్లుంది అంటూ పళ్ళు కొరుక్కున్నారాయన. నేను తేలుకాటు తిన్న దొంగలా పోయి పడుకున్నాను. మరునాడు అత్త మూటాముల్లే సర్దుకుంది. ఉండమని నేనెంత బ్రతిమాలినా లాభం లేకపోయింది. వెళ్తూ వెళ్తూ అత్త నాన్నతో అన్న మాటలు నాకు బాగా జ్ఞాపకమున్నాయి. అన్నయ్య, ఒక్క సంగతి జ్ఞాపకం ఉంచుకో. ఈ హోదాలు, ఆస్తులు, అంతస్తులు నీకు మిగిలేవి అవే. వాళ్ళిద్దరూ రక్తస్పర్శ గల మేనత్త మేనమామ పిల్లలు. నువ్వు నేనే కాదు, ప్రపంచమంతా ఏకమై వాళ్లను వేరు చేసినా ఆ అనుబంధాలు మటుకు మారిపోవు. 4 ఏళ్లు పైబడి నీ కూతురే నీకు ఈ విషయం తెలియజెప్పిన నాడు నీకీ అనుభవానికి వస్తుందిలే. ఏదో చేతగాని ఆవేశంతో అంటూ కళ్ళు తుడుచుకుంటూ గడప దాటింది. పేనుకు పెత్తనమిస్తే నెత్తంతా తెగ గొరిగిందట. ఏదో చెల్లెలు గదా అని వస్తే ఊరుకుంటే బెదిరింపుల వరకు వచ్చింది వ్యవహారం. నాన్న స్వగతంలా అనుకున్నారు, పైకలా అనుకున్నారే కానీ నిజంగా బెదిరారో లేక ధైర్యంగానే ఉన్నారో పరీక్షించగల శక్తి లేదప్పుడు నాకు. ఓ రోజు నాన్న మా స్కూల్కి సెలవు పెట్టించారు. అప్పటికి నేను 5th వారం చదువుతున్నాను.
నాకు మిగిలిన ఒక్క ఆశ ఆ చదువే. స్కూలుకు వెళ్ళకపోతే నాకింట్లో అసలు ఏమీ తోచేదే కాదు. అయినా ఎందుకు అని అడగటం అలవాట్లేదు నాకు. ఆయన ప్రత్యేకించి చెప్పనూ లేదు. వాళ్ళొచ్చే వేళకి అమ్మాయికో మంచి పట్టుచీర కట్టించండి అని వంటావిడితో చెప్తుంటే మాత్రం ఏదో కొంచెం బోధపడినట్లయింది నాకు. అన్నయ్యను కారిచ్చి స్టేషన్కి పంపారు. రోజు కంటే ముందుగానే ఆసుపత్రి పని ముగించుకొని ఇంటికొచ్చేశారు. నాకు వంటావిడి చీర కట్టింది. చీర అలవాట్లేని నేను అటు ఇటు తిరగడంలో 2-3 సార్లు బోర్ల పడబోయి తమాయించుకున్నాను. నేనెందుకు స్కూలుకు రాలేదోనని కాబోలు నా క్లాసు పిల్లలు బిలబిలలాడుతూ వచ్చేశారు. నన్ను వింతగా చూసి కిలకిలా నవ్వారు. అదోలా నేను చాలా పెద్దదానిలా వాళ్ళందరినీ చూస్తూ హాల్లో కూర్చొని సరదాగా క్యారమ్స్ ఆడుకుంటున్నాం. బయట కారు హారన్ వినిపించింది. వాళ్ళొచ్చినట్టున్నారు, లోపలికి వెళ్ళిపో అంటూ తొందర పెట్టారు నాన్న. నేను నాకే అర్థం తెలియని తొందరపాటుతో లోపలికి పోబోయి చీర కాళ్ళకడ్డం పడి బోల్తా కొట్టాను. నుదురు కొంచెం చిట్లి రక్తం చిమ్మింది. దానిమీద నాన్నగారు మరింత బగ్గుమనేలా టించర్ కూడా అంటించారు. అమ్మా అని బాధగా మూలిగాను నేను. చీర వద్దని ఎంత గునిసినా నాన్నగారి ఆజ్ఞపై కట్టవలసి వచ్చిన హనుమాయమ్మ గారికి జాలేసినట్లయింది నా మూలుగు విని. అయినా పసిపిల్లకి చీరెందుకు బాబు, మీ చాదస్తం గాని అంది. కట్టుకున్న చీర హోదా. నాన్నగారు ఇంకా ఏదో చెప్తున్నారు. నేను అదేమీ వినిపించుకోవడం లేదు. అత్త ఉంటే చక్కగా కట్టిపెట్టేదేమో. ఇలా పడి నుదురు చిట్లగొట్టుకుని ఉండకపోదును అనుకుంటున్నాను లోపల. నాన్నగారు హాల్లోకి వెళ్ళి వచ్చిన వాళ్లతో మాట్లాడారు కాసేపు. 3-4 కొత్త కంఠాలు వినిపిస్తున్నాయి. మధ్య మధ్య మిన్ను విరిగి మీద పడినట్లు ఓ పెళుసు నవ్వు వినిపిస్తోంది ఎవరిదో. కాసేపయ్యాక పిల్లని తీసుకురండి అన్నారు నాన్న వంటామెతో. ఇందాకల్లా పడతానని జాలిపడి కాబోలు. పాపం ఆవిడ నన్ను జాగ్రత్తగా నడిపించుకుంటూ వచ్చి తివాచీ మీద కూర్చోబెట్టింది. నారాయణరావు గారు, మీ అమ్మాయిని వేరే చూడాలటండి, ఏదో లాంఛనంగాని అన్నదా గుంపులోని ఒక మగకంఠం. నేను మెల్లగా అటుకేసి తలెత్తి చూశాను. ఒక బోసి నోరాయన నోట్లోంచి వచ్చిన మాటది. పెళ్లి కొడుకు తండ్రిగారై ఉంటారనుకుంటూ మరలా తలా దించేసుకున్నాను. ఏమమ్మా కోడలా, కాస్త తలెత్తి మా వాడి వైపు చూడకమారు అందో స్త్రీ కంఠం. ధ్వని వచ్చిన వైపు మళ్ళా తలెత్తాను. కుర్చీకి నిండుగా గంప గంగానమ్మలా కూర్చున్న ఆవిడని చూడగానే మా ఊరి చివర గుడిలోని పోలేరమ్మ తల్లి అమ్మవారి విగ్రహం స్ఫురణకొచ్చి భయం, భక్తి సమ్మిళితమైన భావమేదో కదిలింది. మళ్ళా బుర్ర వంచేసుకున్నాను యథాప్రకారం. అత్త ముఖానే బొట్టుంటే ఎంత బాగుంటుందో అనుకున్నాను లోపల. ఏమోయ్ గణపతి, అమ్మాయిని ముఖ్యంగా నచ్చవలసింది నువ్వు బాగా చూశావా అన్నారు నాన్న. పెళపెళమని ఉరిమిందో మేఘం. అదిరిపడి సర్దుకున్నాను నేను. అది పెళ్ళికొడుకు నవ్వు. ఆ నవ్వు విన్నాక అటు చూడటానికి కూడా భయం వేసింది నాకు. ఎలాగో ధైర్యం చిక్కబట్టుకొని మెల్లిగా తలెత్తాను. ఆ ఉరిమిన దిక్కుగా ఎదురుగా మాలకాకిలాంటి మీసాల బూచి. కడుపులో నా శరీరమంతా ఒక్కసారి గజగజ వణికే ఉంటుంది. నల్లటి మనుషుల్ని నేను చూడకపోలేదు, కానీ అలాంటి ఇరిడి చేపల నిగ్గుతేరిన కారు నలుపును మాత్రం నేనెక్కడా చూసి ఉండలేదు. భాగవతపు వేషాల్లో కంసుడి మీసాల్లాంటి మీసాలు, తలకు ఓ జానెడెత్తు క్రాఫు, అల్యూమినియం పెయింట్ పూసినట్లుగా తెల్లని సిల్క్ షర్టు, తెల్ల ప్యాంటు. రెప్పపడక నేనలా చూస్తున్నప్పుడు అతను కూడా నా వైపు సూటిగా చూసి కనీ కనబడిని ఓ చిరునవ్వు నవ్వాడు. వెక్కిరిస్తున్నాడు అనిపించిందప్పుడు నాకు. బెదురుగొడ్డులా గాబరా పడిపోతూ బుర్రని అధపాతాళానికి అణిచేసుకున్నాను. అవి పెళ్లి చూపులు. పెళ్లి కొడుకు అప్పటికే BA పాస్ అయ్యాడట. ఇంకా పెద్ద చదువులు చదువుతాడట. తండ్రికి పంచపాండవుల్లా 5 కొడుకులు, ఒకే ఒక కూతురు. తలచెడి పుట్టెలు చేరిందట. విశాఖపట్నానికి సుమారు 20 మైళ్ళ దూరంలోని చిన్న పల్లెటూరు వాళ్ల స్వగ్రామం. అక్కడ ఇంచుమించు 300 భూభాగం వాళ్లదేనట. ఆయుష్ తరిగిపోయినా వాళ్ళ ఆస్తిపాస్తులకి మాత్రం తరుగు విరుగు ఉండదట. పెద్ద కొడుక్కి పెళ్ళయింది. ఇతను రెండోవాడు. వాళ్ళని అలా వెళ్ళనిచ్చి ఇలా బ్యాట్ పట్టుకుని టెన్నిస్ కోర్టుకి తుర్రుమన్నాడన్నయ్య. నేనొక్కరితను ఒంటరిగా గదిలో కూర్చుని గుండెదడిని ఆపుకుంటున్నాను. నాన్నగారు, హనుమాయమ్మ గారు హాల్లో కూర్చుని మాట్లాడుతున్నారింకా. నాన్నగారి మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. వాళ్ళకి అంతా నచ్చినట్లేనండి. ఇక ముహూర్త నిర్ణయము 3 ముళ్ళే తరువాయి. ఇంతకీ అబ్బాయి ఎలా ఉన్నాడంటారు? రాక్షసుడిలా ఉన్నాడు అని బోర్న ఏడవాలనిపించింది నాకు. ఆవిడైనా ఆ ముక్క అంటే బాగుండును పోని అనుకున్నాను. ఆవిడ నసిగి అబ్బాయికేవండి, నీ క్షేపంలా ఉన్నాడు, ఎటొచ్చి కాస్త నలుపు కానీ అంటూ సాగదీసింది. నేను చెవులు రిక్కించి వింటున్నాను. బాగుంది. ఓ ఛాయ తక్కువైనంత మాత్రాన అదో పెద్ద లోపమా? ఇంతకీ శ్రీకృష్ణమూర్తి నలుపు, రాముడు నీలమేఘ శ్యాముడు. అలాగని
రుక్మిణి, సత్యభామాదులు, సీతాదేవి వెనుదీశారా? మహా సతీమ తల్లులని చిరస్థాయిగా నిలిచిపోయింది వాళ్ళ పేరు. రంగులో ఏముందండి, అన్నింటా కలిసొచ్చిన సంబంధం మళ్ళీ రావద్దు. అదీగాక ముద్దు ముచ్చట్లు చిన్నతనంలోనే, కానీ 25 ఏళ్ళొచ్చాక ఏం పెళ్ళిళ్ళు. నాకు నచ్చింది సుమండి. నలుగురి మధ్య మన పిల్లను పడేస్తే మరి పూచి ఉండదు కూడా. నాన్న చిన్న రకం ఉపన్యాసం ఇచ్చారు. నిజమే బాబు, నిజమే. మీరు చెప్పిన దాంట్లో అణువంతా అబద్ధం లేదు అని తప్పుకుందావిడ. కాదు అంటే నువ్వెవర్తవి మధ్యన పనిలోంచి పీకి పారేయగలను అంటే ఆవిడకేంది దారి? అందుకే తన సొమ్మేం పోయిందని గంగిరెద్దుల నాన్న అన్నవాటి అన్నింటికీ నిజమే నిజమే అంటూ తల ఊపింది. అప్పటికి నాకు భార్యాభర్తల పరస్పర సంబంధమేమిటో, వివాహ వ్యవస్థ ముఖ్య ఉద్దేశమేమిటో తెలియకపోయినా ఎవరితో పెళ్ళవుతుందో వారింటికి వెళ్ళి తీరాలి అని మటుకు తెలుసు. ఒక్క నిమిషం సేపు చూస్తేనే ఇంతగా కొట్టుకుంటున్నాయే గుండెలు. ఇక ఎల్లకాలం అతనెదురుగా కనిపిస్తుంటే ప్రాణాలు నిలుస్తాయా? నాకు దడ పట్టుకుంది. ఆ రోజు ఒక్క మెతుకు కూడా నోటికి వెళ్ళలేదు నాకు. భయానికో ఏమో కొద్దిగా జ్వరం కూడా తగిలింది. హనుమాయమ్మగారు గూళ్ళు విరుచుకొని ఇంత ఉప్పు, ఇన్ని మిరపకాయలు ముమ్మారు దిష్టి తీసిపోసి ఆవిడ వెర్రిగాని ఉప్పు మిరపకాయలు చూపిస్తే పోయే భయమా నాది? రాత్రి మంచమెక్కానే కానీ కలలో కూడా వికృతాకారాలు. నాకు సరియైన నిద్ర పట్టనిస్తేనా? అర్ధరాత్రి ఒంటరిగా కూర్చున్న నాకు నా భయం నాన్నతో చెప్పేస్తేనో అనిపించింది. మెల్లిగా వెళ్ళి ధైర్యం చేసి ఆయన్ని లేపాను. ఏమిటి తల్లి, ఎందుకు లేచావు అంటూ నన్ను తన పక్కలో కూర్చోబెట్టుకున్నారు. నేను ఇంతవరకు కంఠస్థం చేసుకుని వెళ్ళిన మాట అప్పజెప్పేశాను. అతని మీసాలు చూస్తే భయం వేస్తుంది నాన్న. ఆయన తేలిగ్గా నవ్వేశారు. ఓస్ అంతేనా? ఏదో చిన్న కుర్రాడు కదమ్మా, సరదా కొద్దీ పెంచాడు. నువ్వు పెద్దదానివయ్యాక అంతగా నీకు ఇష్టం లేదంటే తీసేయడేమిటి? వెర్రి పిల్ల, అన్నింటికీ భయమే నీకు. పోయి పడుకో అన్నారు. పిల్లిలా ముడుచుకొని పడుకున్నాను నేను. పొద్దుట పుస్తకం చదువుకుంటూ కూర్చున్న అన్నయ్య దగ్గరికి వెళ్ళాను. ఏమే చెల్లాయ్, ఏమిటిలా వచ్చావు? వింతగా ప్రశ్నించాడు వాడు. ఒరే అన్నయ్య, నిన్నటి వాడిని చూస్తే నాకు భయం వేస్తోందిరా. చెల్లి భయపడుతోంది. వాడికిచ్చి పెళ్లి చేయకండని నువ్వైనా చెప్పవా నాన్నతో అన్నాను దీనంగా. వాడొక్కసారి అదిరిపడ్డట్లయ్యాడు. నయమే, ఆ బొమ్మాడని పిల్ల ఏదో తెలివి తక్కువగా అనుకుంటే నచ్చచెప్పటం పోయి నువ్వు నోటికొచ్చినట్టల్లా వాగుతావురా గాడిదా అని కర్రపుచ్చుకోగలరు నాన్న అంటూ మరింత దీక్షగా పుస్తకంలో తలదూర్చేశాడు. నాకు ఏడుపు వచ్చినంత పనైంది. అత్త ఉంటే బాగుండేది ఇప్పుడు నన్ను ఓదార్చేందుకు అనిపించింది. అయినా ఆ ఆశ లేదుగా. ఇక ఈ గుమ్మం తొక్కవలసిన అవసరం లేకుండా చేసేసావన్నయ్యా అని ఏడుస్తూనే వెళ్ళిపోయింది ఆ రోజు. అందరికీ ఉన్నట్లే నాకు అమ్మ ఉండి ఉంటే బాగుండును. నాన్న చెలాయింపుకి అవకాశం లేకుండా ఆమె అనుకున్నప్పుడు కొంచెం కళ్ళంట నీళ్లు తిరిగాయి. ఆ మర్నాడు మరో పిసరు ధైర్యం తెచ్చుకొని ఇలా అన్నాను నాన్నతో. మిమ్మల్ని వదిలి నేనెలా ఉండగలను నాన్న? పిచ్చి పిల్ల, అందరు ఆడపిల్లలు అదే మాట అని ప్రేమగా చూశారు. తల బద్దలు కొట్టుకోవాలనిపించింది. అందరు పిల్లల్లాగే నేను చదువుకుంటా, పెద్దయ్యాక చేయకూడదా? బితుకుగానే మనసులో మాట చెప్పాను. ఆయన ముఖం ఏదో కించిత్ భయం పులుముకున్నట్లయింది. దాంతో గంభీరంగా మారిపోయారాయన. అత్త మాటలు జ్ఞాపకం వచ్చి ఒక్కసారిగా అలా అయిపోయారేమో నాకు తెలియదు మరి. కానీ పైకి మటుకు ఇలా అన్నారు. చూడమ్మా హరిణి, అన్నయ్య నీకంటే 10 ఏళ్ళు పెద్దవాడు. వాడికి రేపో నేడో పెళ్ళవుతుందా? ఓ పరాయి పిల్ల మన ఇంటికి వస్తుందా? నిన్న పిల్ల సరిగా చూస్తుందనేది ఏమిటి నమ్మకం? ఇవి ఇక లేనిపోని గొడవలు, లాలూచీలు, తగువులు, తీర్పులు కంటే ముందుగానే నీకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తే అడపాదడపా నువ్వు వచ్చినా నీకు ముద్దు జరుగుతుంది. నా ప్రాణానికి హాయిగా ఉంటుంది. అన్నీ ఆలోచించి చేస్తున్నానమ్మా నేను అని నా నోరు మూసేశారు. అంతవరకు నాకెదురుగా కనిపించిన దృశ్యాల్ని చూసి బిడియపడటమే తప్ప ఊహకందిన మేరకు రకరకాల భయాలు సృష్టించుకొని హడలిపోవాలని తెలియదు నాన్న చెప్పే వరకు. మాఘమాసంలో ముహూర్తం నిశ్చయించారు. నాన్న అందరికీ రాసినట్టే అత్తకి ఓ శుభలేఖ రాసి పడేశారు. కానీ రారన్న నమ్మకంతోనే ఉన్నారు. పెళ్లి 4 రోజులుందనంగా బావ వచ్చాడు. అత్త నాకిమ్మన్నదని చెప్పి ఓ చీర, జాకెట్ గుడ్డ నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. బావని చూస్తే నాకెంతో జాలి వేసింది. అది నా మీద నాకే జాలి అని అప్పుడు తెలియదు నాకు. పెళ్ళికి ఉండనివాడు ఈ నజరానాలు ఎందుకో, బోడిగొప్పలు వీళ్ళూను అని విసుక్కున్నారు నాన్న. ఆ చీరలో పెద్ద విలువ లేకపోయినా అత్త ప్రతిబింబం దానిలో కనిపించినట్లయింది. నాకు చాలా నచ్చింది. మరో ముఖ్య విషయం ఏమిటంటే బావని చూశాక ఒక్కసారి పెళ్ళికొడుకు దగ్గర పోల్చి చూడాలనిపించింది. నాన్నకి అతనే ఎలాగా
నచ్చాడు చెప్పమా అని ఓ ప్రశ్న వచ్చింది. కానీ ఆ పెళ్లి కొడుకులో నాలాంటి చిన్నవాళ్లకు అర్థం కాని సుగుణాలేవో ఉండి ఉంటాయి. లేదంటే నాన్న మాత్రం చేస్తారా అని సర్దుకోవలసి వచ్చింది. పెళ్లి రోజు రానే వచ్చింది. మగపెళ్లివారు మేళ తాళాలతో విడిది ప్రవేశిస్తున్నారు. కారుకి టాపు వేసి అందంగా అలంకరించి దానిలో తీసుకొస్తున్నారు పెళ్లి కొడుకుని. నాకు అతను దగ్గరగా వస్తున్నాడంటేనే ఏదో దిగులు ప్రారంభమైంది. అందరూ పెళ్లివారిని ఎదుర్కొనే సందడిలో గలిబిలిగా అటు ఇటు పరిగెత్తుతున్నారు. నేను మెల్లగా మేడ ఎక్కి ఓ మూల నించొని ఊరేగింపుని తిరిగిస్తున్నాను. ధన్మని బ్యాండు నా చెవులు బద్దలు కొడుతున్నట్లుంది. కారు నిండుగా చిన్న గోళీకాయాలంటి పిల్లలు 10 మందో 25 మందో ఎక్కారు. వాళ్లల్లో 4-5 అతని అన్నపిల్లలేనట. పిల్లలందరి మధ్యన మెడలో ఓ కర్పూరపు మాల వేసుకుని సైతాన్లా కూర్చున్నాడతను. నాకప్పుడు అతన్ని చూస్తుంటే అట్టే భయం వెయ్యలేదు, కానీ ఏదో చెప్పలేని బాధ ప్రారంభమైంది లోపల. కడుపులోంచి వికారం దేవేసినట్లై కళ్ళు తూలి మేడ మీద నుంచి పడతానేమోనని భయం వేసింది. నీరసంగా గోడకు జారబడి అతని మీద నుంచి చూపులు మళ్లించుకున్నాను. పెళ్లివారంతా మంచి స్థితిపరులే, నగలతోటి నాణ్యాలతోటి చూడటానికి బొమ్మల్లా బాగానే ఉన్నారు. వాళ్ళందరి మధ్యలా దిష్టిబొమ్మలా ఉన్నాడతను. ఇక తోటలో దిగడమన్నారు. కాట్లో దింపినట్టవుతుంది నాకు. అక్కడ పీటల మీద పెళ్ళికొడుకు పక్కన మొదటిసారిగా నేను కూర్చోవలసి వచ్చినప్పుడు నాకు ఒళ్ళంతా తిమ్మిరెక్కినట్లయిపోయింది. చూడ ముచ్చటైన జంటర్రా అందో వృద్ధఘటం. అవునన్నట్లుగా పట్టున తుమ్మిందో పూర్వ సువాసిని. నా పక్కనే నిల్చున్న నాన్న కలవరపడి బ్యాండు గట్టిగా వాయించడ్డారా అంటున్నాడు. నేను ఇబ్బందిగా తలెత్తి నాన్న ముఖంలోకి చూశాను. ఆయన ఏదో జయించినట్లుగా గర్వంగా చూసి నవ్వుతున్నారు. నాకు నా అసహాయతకి కళ్ళల్లో నీళ్లొచ్చాయి. కొరకంచు లాంటి చేతులు చాపి అతను నా మెడలో దండ వేస్తుంటే ఒళ్ళు బగబగా మండింది నాకు. ఏదో విషవాయువు నన్ను చుట్టుముట్టినట్లయింది. బహుశా అది ఆ దండలోని గులాబులు, సంపెంగలు, మల్లెలు, దవనం పరిమళాలే అయి ఉంటాయి. నాన్నగారి స్నేహితుడు కొడుకు కెమెరా పట్టుకుని ఎదురుగా వచ్చి ఏమనిపించిందో ఏమో ఫోటో తీయకుండానే వెళ్ళిపోయాడు. రాత్రి 12 గంటలకి ముహూర్తం. నాకు సాయంకాలం 6 గంటల నుంచే నిద్రతో కళ్ళు కూరుకుపోతున్నాయి, నీరసంగా వాలిపోతున్నాయి, తలంతా దిమ్ముగా అయిపోయింది. నేనెవ్వరిని చూసి ముందుగా చెప్పలేనంతగా హడలి చచ్చానో అతని చేతనే నా చేత్తో ఎన్నిసార్లు పట్టుకుని తిరగవలసి వచ్చిందా వేళ. ఉన్నట్లుండి అంతటి భయం ఎలా మటుమాయమైపోయిందో చెప్పమా అని నాకు ఆశ్చర్యం వేసింది. హరిణి ఎంత పెద్దదానిలో ఉందో అని నా తోటి పిల్లలంతా ముచ్చట పడుతున్నారు. జీవకళలే తప్పిన నా ముఖంలో పెళ్లి కళలు అని కొందరు పెద్దలు గుండైపోతున్నారు. నా స్నేహితురాలు గీత వాళ్ళక్క శారద వచ్చింది. ఆమెకు అంతకు కొద్ది రోజుల క్రిందటే పెళ్ళయింది. నేను గీతతో పాటు ఆమెను అక్క అని పిలిచేదాన్ని. శారద నా దగ్గర వచ్చి కూర్చొని, హరిణి, నీకు పెళ్ళికొడుకు నచ్చాడా అని అడిగింది నన్ను జాలిగా చూస్తూ. నాకు చాలా సిగ్గు వేసింది ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి. అదేమిటక్క, నాకెందుకు నచ్చటం? పెద్దవారు మా నాన్నకు నచ్చితే చాలదు అన్నాను. శారద నా ముఖంలోకి మరింత సూటిగా చూసి, మీ నాన్న నిన్నడగలేదు ఒక్క మారైనా ఇష్టమా అయిష్టమా అని? హనుమాయమ్మగారు కూడా నాన్నతో ఓసారి అలాగే అన్నట్లు గుర్తు. అప్పుడు నాన్నేం చెప్పారో తెలుసా? చిన్నపిల్ల, దానికేం తెలుస్తుందండి ఎంచుకోవడాలు. అయిన వాడిని తండ్రిని నేను నచ్చి చేస్తుంటే అని. నిజంగా నాన్న అన్నమాటే యథాతథంగా చెప్పేశాను. శారద నన్ను దగ్గరకు తీసుకొని, హరిణి, నీ అందచందాలకు ఏ రాజకుమారుడో గంధర్వుడో తప్ప సామాన్యుడు పనికిరాడు అనుకునేదాన్ని. ఏమిటో ఇలా అంటూ కన్నీళ్లు తిప్పుకుంది. నన్ను చూసి జాలిపడేవాళ్లే లేరింతవరకు. శారదను చూడగానే నాకు బోరున ఏడవాలనిపించింది. కానీ అందుకు కూడా అవకాశం లేకుండా నాన్న ఎందుకు అటుగా వచ్చారు. శారద ఆయన వెళ్ళిన వైపే చూస్తూ, మనిషో రాక్షసుడో అంది గొణుక్కున్నట్లుగా. ఏమిటి అన్నాను నేను. నాన్ననేనా అంత మాటలంటోంది అని ఆశ్చర్యంతో. ఏమీ లేదు, హరిణి ముహూర్తం చూసే వరకు ఉండలేను, వెళ్ళొస్తాను అంటున్నానని ఒక వెండి కుంకుమభరణ నా చేతిలో ఉంచి వెళ్ళిపోయింది. నాకు మళ్ళా నిద్ర రావటం ప్రారంభించింది. పేరెంటాళ్ళు, బంధువులు నన్ను నానా హడావిడి పెట్టేస్తూ మొత్తానికి కన్ను ముయ్యనివ్వలేదు. గౌరీ తపస్సుకని గంపలో కూర్చోబెడితే ఉయ్యాల తొట్టిలో పెట్టినట్లుగా మరింత నిద్ర ముంచుకొచ్చింది నాకు. సుముహూర్తం వేళవుతుందని నన్ను ఈడ్చుకువచ్చి పెళ్ళికొడుకు పక్కన కూలేశారు. ఆ రోజు పొద్దుటంతా అలవాటైపోవటం చేత కాబోలు విపరీతమైన సంచలనాలేమీ కలగలేదు మరి నాలో. అప్పుడు మగతగా కూర్చున్నాను నేను. ఏదో కొంప మునిగిపోతున్నట్లుగా బ్యాండ్ వాళ్ళు ఒక్కసారి గగ్గోలు పెట్టారు. ఒక్కసారి తెప్పరిల్లి ఏమవుతుందోనని కళ్ళింతింత చేసుకొని చూశాను. పచ్చని తాటికి కూర్చబడి
జిగిజిగా వెరిసిపోతున్న మంగళసూత్రాన్ని పట్టుకొని లేచి నిల్చున్నాడు పెళ్లి కొడుకు. నల్లని విగ్రహం, మెడలో తెల్లటి దండ, నుదుటన నలుపు మీద ఎబ్బెట్టుగా కనిపిస్తున్న ఎర్రని గోవిందం, చేతిలో తాడు. ఆ ఊళ్ళో కాపులందరికీ ప్రశ్నలు చెప్పే గణాచారిలా కనిపించాడతను. కట్టు అన్నాడు పురోహితుడు. ఏదో సర్వనాశనమైపోతోంది. లేచి గట్టిగా అరుద్దామనిపించింది నాకు. పక్కనే కూర్చున్న నాన్నను చూస్తూ సర్వం మరిచి మొద్దుబారిపోయాను. అతను 3 ముళ్ళే వేశాడో 30 ముళ్ళే వేశాడో నాకసలు ఒంటి మీద తెలివిలేదు. అందరూ అక్షతలు పెట్టి కొట్టి మళ్ళా నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చారు. పెళ్ళి అయిపోయిందన్నమాట. ఏదో ప్రమాదం జరిగిపోతుంది అనుకున్నానే, ఏమీ జరగలేదే. అన్నీ మామూలుగానే ఉన్నాయే. ఎక్కడి వాళ్ళక్కడ ఎప్పట్లా సందడిగానే ఉన్నారే, నయమే అనుకున్నాను. ఇక ఎంత వేగం నన్నక్కడి నుంచి తీసుకొని పోతారా, హాయిగా ఆదమర్చి నిద్రపోదామా అనిపించింది. 2 గంటల వరకు ఇంకా ఏవేవో తంతులు, హోమాలు అవి జరిపించి నన్నప్పటికి విడిచిపెట్టారు. ఆ హోమం చేస్తున్నప్పుడు నేను నిద్రతో జోగి నాకు తెలియకుండానే కొంచెం అతని మీద వాలిపోయాను. ఆడవాళ్ళెవరో నన్ను హాస్యం పట్టించినట్టున్నారు. వాళ్లతో కలిసి అతను కూడా భళ్ళుమని కుండ బద్దలు కొట్టినట్లు నవ్వాడు. తుళ్ళిపడి లేచాను నేను. అప్పుడొక్క క్షణం సిగ్గువేసిందే కానీ ఆ రాత్రంతా ఆదమర్చి మటుకు నిద్రపోలేకపోయాను. నిద్దట్లో మధ్య మధ్య ఆ నవ్వొకటి వినిపిస్తూనే ఉంది నాకు, కొరడా జళిపించినట్లు. మర్నాడు నాగవల్లి అప్పగింతలు. బోలెడు మంది చేతుల్లో నా చేయి పెట్టి అప్పగించేస్తున్నారు నాన్న. ఈ వేళ నుంచి నీ బాధ్యత మాది కాదు, నీ దారి నీదే అని చెబుతున్నట్లు ఏడుపు వచ్చేసింది నాకు. నా కన్నీళ్లు చూసి ఆయన చాలా గాబరా పడిన మాట మాత్రం నిజం. తంతులన్నీ పూర్తయిన తర్వాత నాన్న హనుమాయమ్మ గారి దగ్గర అడుగుతున్నారు. నాన్నకెప్పుడు ముఖ్యమైన మనిషి ఆవిడే. ఏమండి, ఏ లోటు రాకుండా వైభవంగా జరిగింది కదూ పెళ్ళి అన్నాడు. వైభవాలకి లోటేమిటి బాబు, గాజుల చెయ్యి కలిస్తే గల్లు మనదా అంటూ అట్టే సంభాషణ పొడిగించకుండా లోపల కూర్చుని నా దగ్గరికి వచ్చిందావిడ. నా తల నిమురుతూ, పీచి తల్లి, నీకే తల్లి ఉండి ఉంటే అంటూ పూర్తి చేయకుండానే ఆవిడ కళ్ళంట 2 నీటి బొట్లు రాలాయి. అప్పుడు నాకు అనిపించింది, బతికున్న అత్త కోసం ఏడిస్తేనే లాభం లేకపోయింది కదా, ఎప్పుడో చచ్చిపోయిన అమ్మ కోసం ఎందుకు ఏడవటమని. భోజనాల దగ్గర నన్ను పెళ్లి కొడుకును మళ్ళా ఒకచోటే కూర్చోబెట్టేసరికి అంతవరకు కడుపులో నకనకలాడుతున్న ఆకలి కూడా నాకు చచ్చిపోయింది. అందరూ తినడంలో మునిగి ఉన్నారు. పెళ్లి కొడుకు నాతో అదే మొదటిసారి మాట్లాడటం. నీకు ఎంత ముద్దో అంత నిద్రలా కూడా ఉంది. రాత్రి నా మీద పడుకున్నావు అన్నాడు మెల్లగా. కొంపదీసి మళ్ళా ఓ నవ్వు నవ్వుతాడేమిటి చెప్పమా అని హడలి చచ్చాను. నయమే, నవ్వలేదు. కొంచెం ధైర్యం వచ్చాక అతనన్నమాట గురించి ఆలోచించాను నేను. ముద్దు నిద్దరా అంటున్నాడు కాబోలు అనుకొని సిగ్గనిపించింది నాకు. మాట్లాడకుండా విస్తర్లో పిచ్చి గీతలు పెడుతూ కూర్చున్నాను. అంతవరకు అలాంటి మాటల ధోరణి నేనెప్పుడూ విని ఉండకపోవడం చేత కొత్తగా కూడా అనిపించింది. నేను మాట్లాడకపోవడం చూసి మొద్దు నిద్రతో పాటు ఏమిటి బుక్కటం అని కూడా అనుకున్నాడేమో నాకు తెలియదు. కానీ మరి నన్ను మాట్లాడించడానికి ప్రయత్నించలేదు. వాళ్ళు అక్కడుండగానే వాళ్ళ అవ్వకి సుస్థి చేసింది. ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళనలో వాళ్ళు నన్ను తీసుకువెళ్ళలేదప్పుడు. అంతవరకు వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఎలా మసలాలో ఆ జాగ్రత్తలు అవి హనుమాయమ్మగారు చెప్తున్నప్పుడు ఎలా ఉంటానా అని బెంగ పెట్టుకుంటున్న నాకు నేను వెళ్ళనక్కర్లేదని తెలియగానే కొంచెం చురుకుదనం వచ్చింది. పిల్ల పెద్దదవగానే మాకు కబురు పంపండి, వెంటనే వచ్చి కార్యం చేసుకుని తీసుకెళ్తాం. అంతవరకు కావాలంటే చదివించుకోండి అని చెప్పి ఆ ముసలావిడిని తీసుకుని హడావిడిగా వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళంతా వెళ్ళిపోయారని నిర్ధారణ అయ్యాక తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను నేను వ్యక్తురాలను అయ్యేసరికి నా స్కూల్ ఫైనల్ పరీక్షలు సుమారు 1 రోజులు మాత్రమే ఉన్నాయి. నాన్న సంతోషంగా వాళ్లకు శుభలేఖ రాశారు. వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చునని, ఇక చదివించరేమోనని ఓ బెంగ. నేనింక అక్కడికి వెళ్ళిపోవాలేమోనన్న భయం నన్ను తినేశాయి. ఒంటరిగా ఎంత రోధించానో ఆ దేవుడికే తెలుసు. వాళ్ళ దగ్గర నుంచి జవాబు వస్తుందంటే ప్రళయకాలం ముంచుకొస్తున్నట్లుంది నాకు. పెళ్లి సందడిలో కలిగిన చికాకు తప్ప తరువాత నేను బాగానే ఉన్నాను. ఇక వస్తుందో మార్పు నా ప్రాణాల మీదికి అనుకుంటూ ఉండగానే వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది ఉత్తరం. పెళ్లి కొడుక్కి పరీక్షల సమయం, సెలవు పెట్టించడానికి అవకాశం లేదట. ముసలావిడ మూలుగుతూనే ఉందట. ఇంకో 4 రోజులు ఆగవలసి ఉంటుందని జాబు సారాంశం. ఏది ఏమైనా అప్పటికి తాత్కాలికంగా వాయిదా పడింది కార్యం. 1000 టానిక్ సీసాలు తాగిన బలం వచ్చింది నాకు ఆ కబురు వినగానే. నా గోడంతా విన్నాడు దేవుడు. అందుకే అది ఇలా జరిగింది అనిపించి మనసారా చేతులెత్తి మరోమారు దేవునికి దండం పెట్టుకున్నాను. ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు జరగబోయేసరికి నా పరీక్షలు దగ్గరికి వచ్చేశాయి. నాన్న నా చదువు గురించి ఏమీ అనలేదు.
కానీ తర్వాత మా హెడ్ మిస్ట్రెస్ చెప్పింది, నాన్న మానిపించబోతుంటే పరీక్షలైనా కనీసం రాయించండి అని. ఆమెకు ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నాకేదో నూతనోత్సాహం వచ్చేసింది. మరింత శ్రద్ధగా చదువుకుని ఫస్ట్గా రాశాను పరీక్షలు. కథ కొనసాగుతుంది.